హైదరాబాద్లో నీటి సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎండలు అధికంగా ఉండడంతో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఎక్కువ అవుతుంది. వాటర్ ట్యాంకర్లు కావాలంటూ వాటర్ బోర్డుకు రోజుకు వేలలో బుకింగ్స్ వస్తున్నాయి. అయితే డిమాండ్కు సరిపడా సప్లై చేసేందుకు నగరంలో సరిపడా ట్యాంకర్లు లేవు. దీంతో జనాలు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు ఆశ్రయిస్తున్నారు. సిటీలో నీటి సమస్యపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. వేసవి కాలం వచ్చేస్తుంది, కానీ సమ్మర్కి ముందే హైదరాబాద్లో నీటి కష్టాలు మొదలైపోయాయి. ప్రస్తుతం వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో వాటర్ బోర్డ్ సరిపడా వాటర్ ట్యాంకర్లను కల్పించడంలో విఫలమైందనే చెప్పొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా ప్రతిరోజు మనకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డుకి దాదాపు 2000 నుంచి 2500 వరకు వాటర్ ట్యాంకర్స్ కావాలి అని చెప్పి కాల్స్ వస్తున్నాయి. కానీ హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా వాటర్ ట్యాంకర్లు 500 మాత్రమే ఉన్నాయి. కానీ వస్తున్నటువంటి ఏవైతే బుకింగ్స్ వస్తున్నాయో అవి మాత్రం అధిక సంఖ్యలో ఉన్నాయి. దీంతో ఇదే అదనుగా ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు ఇష్టానుసారంగా కూడా దీనిని యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా వాటర్ బోర్డు ఆధ్వర్యంలో మనకు 500 వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. ఇందులో మనకి డొమెస్టిక్కి వచ్చేసి 500 రూపాయలు, 5000 లీటర్ల వాటర్ ట్యాంకర్కి 500 రూపాయలు. అదేవిధంగా ఇటు కమర్షియల్కి వచ్చేసి 850 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఇటు 10,000 లీటర్ల వాటర్ ట్యాంకులను కూడా అందుబాటులో ఉంచారు. అయితే వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ అధికంగా ఉండడం, సప్లై తక్కువగా ఉండటంతో కూడా జనాలు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ వాటర్ ట్యాంకుల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు 5000 లీటర్ల వాటర్ ట్యాంక్కి 800 నుంచి 1000 రూపాయలు, అదేవిధంగా 10,000 లీటర్ల వాటర్ ట్యాంకు వచ్చేసి దాదాపు 1200 నుంచి 1500 వరకు కూడా ఛార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, మార్చి 2వ వారం నుంచి మనకు వేసవి ప్రారంభమవుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కానీ ప్రస్తుతం ఎండలు అధికంగా ఉండటం, ఎక్కడెక్కడ బోర్లు అయితే ఉన్నాయో ఆ బోర్లన్నీ ఎండిపోవడం, వాటర్ తీవ్రత మాత్రం అధికంగా ఉంది. దీంతో అపార్ట్మెంట్ల నుంచి అదేవిధంగా ఇతర ఇండివిజువల్ హోమ్స్ నుంచి కూడా అధిక స్థాయిలో మనకి వాటర్ బోర్డుకి అయితే ప్రతిరోజు బుకింగ్స్ అయితే దాదాపు 2000 నుంచి 2500 వరకు బుకింగ్స్ వస్తున్నాయి. కానీ అందుకు సరిపడా ఇటు మనకి కాలనీస్కి పంపించడానికి కూడా సరిపడా వాటర్ ట్యాంకర్లు లేకపోవడం, కేవలం 500 వాటర్ ట్యాంకులు మాత్రమే ఉండటంతో కూడా ఈ సమస్య ఇంకా తీవ్రతరం అవుతుంది. దీంతో దీనిని అందిన కాడికి అందినట్టుగా పుచ్చుకునే విధంగా కూడా ప్రైవేట్ వాటర్ ట్యాంకుల నిర్వాహకులు కూడా దీనికి చేస్తున్నారు. ప్రస్తుతం మనం బంజారా హిల్స్లో ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు దగ్గర ఉన్నాము. బంజారా హిల్స్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ప్రతిరోజు 100 ట్యాంకర్లు మనకి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. 5000 లీటర్ల ట్యాంకర్లు, అదేవిధంగా 10,000 లీటర్ల ట్యాంకర్లు కూడా వెళ్తుంటాయి. అయితే ప్రతిరోజు దాదాపు వేలల్లో రిక్వెస్ట్లు వస్తున్నప్పటికీ కూడా వందలలోనే ట్యాంకర్లు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మున్ముందు నీటి ఎద్దడి ఇంకా అధికమయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వాటర్ బోర్డు సరిపడ్డ ట్యాంకర్లను తీసుకొని వస్తామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా కూడా వాటర్ని సప్లై చేస్తామని చెప్తుంది. అయితే మరి మున్ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్లో మనకి ఎండాకాలం వచ్చిందంటే కూడా వాటర్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇటు కాలనీస్లో చూసుకున్నా సరే, లేదంటే గేటెడ్ కమ్యూనిటీస్ చూసుకున్న అపార్ట్మెంట్లలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. ప్రతిరోజు 1-2 వాటర్ ట్యాంకులు వేపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇటు మనకి ప్రభుత్వం పరంగా మనం వాటర్ బోర్డు నుంచి వారికి రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా 1-2 రోజుల సమయం పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ప్రైవేట్ వాటర్ ట్యాంక్ నిర్వాహకులు వారు 2-3 గంటల్లోనే వాటర్ సప్లై చేస్తుండటంతో వారికి అధికంగా ఇప్పుడు రిక్వెస్ట్లు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిని వాళ్ళు ఈ డిమాండ్ని వాళ్ళు యూజ్ చేసుకొని వాటర్ ట్యాంకర్లకి ఇష్టానుసారంగా రేట్లను పెంచి కూడా వాటర్ ట్యాంకర్లు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు దీని మీద త్వరితగతిన ఆలోచన చేసి మున్ముందు ఇంకా నీటి ఎద్దడి అధికంగా ఉండేటువంటి నేపథ్యంలో సరిపడా వాటర్ ట్యాంకులను తీసుకొని రావాలని, అదేవిధంగా ఏవైతే ఇప్పుడు ప్రజల నుంచి వీరికి వస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, ప్రతిరోజు వీళ్ళకి వస్తున్నటువంటి రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా వాటర్ ట్యాంకర్లను సప్లై చేయాలని కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జర్నలిస్ట్ కృష్ణతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.